సో ఎస్టర్డే క్లాస్లో మనం కంపెనీ అంటే ఏంటో డిస్కస్ చేసాం, అలాగే ఫీచర్స్ ఆఫ్ ద కంపెనీ. ఇంతవరకు క్లియర్గా ఉన్నారు కదా. ఆ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఎంటిటీ తీసుకోండి. లైక్ మనకి ఏదైనా కిరాణా షాప్ అవ్వచ్చు, లేకపోతే చిన్న బిజినెస్ ఎంటిటీ ఉంది, పార్ట్నర్షిప్ ఫామే ఉంది, లేదా ఏదైనా సోల్ ప్రొప్రైటర్షిప్ ఫామ్ ఉంది. దే నీడ్ ఫండ్స్, వాళ్ళకి ఫండ్స్ అవసరం. సో ఫండ్స్ అవసరం ఉంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఆ అమౌంట్, లైక్ ఫండ్స్ అనేది ఎలా తీసుకుంటారు చెప్పండి? లెండర్స్, ఇంకా ఎవరి దగ్గర, ఇంకా 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 బ్యాంక్స్, ఇంకా ఇంకా వేస్, చాలా ఏంటి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, ఎవ్రీథింగ్. ఇంకా ఇంకా సోర్సెస్ ఎవరండి? కిరాణా షాప్ గురించి అడుగుతున్నాను. జాగ్రత్తగా వినాలి. కిరాణా షాప్ ఉంది, లైక్ కిరాణా షాప్ కావచ్చు, సోల్ ప్రొప్రైటర్షిప్ ఫామ్ కావచ్చు. సో దే వాంట్స్ ఫండ్స్, వాళ్ళు ఫండ్స్ కావాలి. ఆ ఫండ్స్ కావాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి రైజ్ చేస్తారు? ఇంతేనా? ఇంకా రిలేటివ్స్, ఫ్రెండ్స్, రిలేటెడ్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి. సో ఇలా మనకి ఏంటంటే లెండర్స్ ఎవరైతే ఉన్నారో, సో అక్కడ నుంచి ఏంటంటే దే విల్ గెట్ ద ఫండ్స్. ఒకవేళ సేమ్ ఇదే కంపెనీకి ఫండ్స్ కావాలి. కంపెనీకి ఫండ్స్ కావాలన్నా కానీ ఇట్ కెన్ ఆల్సో బి రైజ్ ఫండ్స్ sources of financing a company. Sources of financing a company. Once again, సోర్సెస్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఏ కంపెనీలో వచ్చేసరికి మనకి కంపెనీ ఫైనాన్స్ రైజ్ చేయాలనుకుంటున్నారు. సో కంపెనీ ఫైనాన్స్ రైజ్ చేయాలంటే మనకి డిఫరెంట్ ఫామ్స్ ఏమేమి ఉన్నాయి. సో కంపెనీ కెన్ రైజ్ ద ఫండ్స్ ఫస్ట్ వన్ వచ్చేసరికి త్రూ ది క్యాపిటల్. కరెక్టా అండి? క్యాపిటల్ ఇష్యూ చేసి కూడా ఫండ్స్ రైజ్ చేయొచ్చు. ఇంకొకటి లోన్స్. క్యాపిటల్ ఇష్యూ చేయాలంటే లైక్ క్యాపిటల్ ద్వారా ఫండ్స్ రైజ్ చేయాలనుకుంటున్నారు. సో ఎలాంటి టైప్స్ ఆఫ్ క్యాపిటల్ వీళ్ళు ఇష్యూ చేయగలరు? ఇంకా దట్స్ ఇట్. ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయగలరు, అలాగే ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయగలరు. అంతేనండి, ఇంకా అంతే. ఓకే. సో తర్వాత లోన్ కావాలి. అయితే లోన్ ఇప్పుడు ఏంటంటే ఒకటి ఫండ్స్ కావాలంటే ఇట్ కెన్ ఇష్యూ ద క్యాపిటల్ ఇష్యూ చేసి కూడా ఫండ్స్ రైజ్ చేయగలరు. లేదు అంటే లోన్ అంటే సేమ్ లైక్ బ్యాంక్స్ దగ్గర నుంచి, లెండర్స్ ఎవరైనా ఉంటే లెండర్స్ దగ్గర నుంచి, రిలేటెడ్ పార్టీస్, డిబెంచర్స్ కూడా వన్ టైప్ ఆఫ్ లోనేనా? అంతే కదా. ఒక జస్ట్ లైక్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఒక ఇన్స్ట్రుమెంట్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్, ఒక ఇన్స్ట్రుమెంట్ క్రియేట్ చేసి విల్ గివ్ టు ద డిబెంచర్ హోల్డర్స్. సో దిస్ ఈజ్ ఆల్సో ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద లోన్. ఇంకా అండి అంటే సో కొన్ని సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేస్తారు కంపెనీ, బాండ్స్. ఇంకోటి పబ్లిక్ డిపాజిట్స్ తెలుసా? కంపెనీ కెన్ యాక్సెప్ట్ ద పబ్లిక్ డిపాజిట్స్. సో లిమిటేషన్స్ ఉంటాయి, లైక్ కొన్ని కంపెనీస్ మాత్రమే పబ్లిక్ డిపాజిట్స్ తీసుకోగలరు, బట్ పబ్లిక్ డిపాజిట్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ ఇవన్నీ కూడా ఏంటండి అంటే దీస్ ఆర్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద లోన్. అర్థమవుతుందా? సో టోటల్గా మన కంపెనీ ఒకవేళ ఫైనాన్స్ జనరేట్ లైక్ ఫండ్స్ కావాలి అనుకుంటే ఇట్ కెన్ జనరేట్ ఫ్రమ్ ద క్యాపిటల్ అండ్ ఇట్ కెన్ జనరేట్ ఫ్రమ్ ద లోన్. ఓకేనా? సో క్యాపిటల్కి వచ్చేసరికి వీ హ్యావ్ టూ టైప్స్. మనకి ఏంటంటే టోటల్గా ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంటుంది, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంటుంది. సో ఈ లోన్స్ గురించి అంటారా, లైక్ బ్యాంక్స్, లెండర్స్, రిలేటెడ్ పార్టీస్, వీటన్నిటి రిలేటెడ్గా ఏంటండి అంటే
ఈ రిలేటెడ్గా లోన్ రిలేటెడ్గా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ దగ్గర నుంచి ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టేకెన్ ద లోన్ తీసుకున్నాం. ఎంట్రీ ఏం రాస్తామండి నార్మల్గా? ఇఫ్ యూ టేకెన్ ద లోన్ ఫ్రమ్ ద బ్యాంక్, ఎంట్రీ ఏమని రాస్తారు? లైక్ మీకు అమౌంట్ వచ్చింది, బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఆ పర్టికులర్ లెండర్ ఎవరైతే ఉన్నారో లెండర్ నేమ్ రాసుకుంటాం. కరెక్టా? ఇందులో ఏమైనా నీకు సపరేట్ ట్రీట్మెంట్ ఉందా మనకి కంపెనీ రిలేటెడ్గా? లైక్ మనం అదర్ దెన్ కంపెనీస్కి ఏదైతే ఫాలో అయ్యామో, లైక్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ నార్మల్గా ఫైనాన్షియల్ అకౌంటింగ్ నార్మల్గా ఎలాగైతే ఫాలో అయ్యామో, లైక్ ప్రొపరేటర్షిప్ ఫార్మ్స్కి లేకపోతే పార్ట్నర్షిప్ ఫార్మ్స్కి ఎలాగైతే ఫాలో అయ్యామో సేమ్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఉంటుంది. దర్ ఈస్ నో ఎనీ చేంజ్ ఇన్ ద కంపెనీలో కూడా సపరేట్ ట్రీట్మెంట్ ఏం రాయం మనం. బ్యాంక్ ఎంట్రీ అంటే బ్యాంక్, పేమెంట్ అంటే పేమెంట్, ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్, సేమ్ ఎంట్రీస్. ఇట్ విల్ నాట్ చేంజ్, అకౌంటింగ్ విల్ నాట్ చేంజ్ ఫర్ ద కంపెనీస్. బట్ ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ ద్వారా కనుక వెళితే సో ఇట్ విల్ బి డిఫరెంట్. ఎంట్రీస్ డిఫరెంట్గా ఉంటాయి, అకౌంటింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కరెక్టా కదా? బికాస్ ఇక్కడ మనం ఏంటంటే అంటే ఏదైతే ఫండ్స్ తీసుకుంటున్నామో ఆ ఫండ్స్కి గాను వీఆర్ ఇష్యూయింగ్ ద క్యాపిటల్. ఒక క్యాపిటల్ అనే అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం, ఆ క్యాపిటల్కి సంబంధించి కొంత బ్యాలెన్స్ అనేది మనం బ్యాలెన్స్ షీట్లో చూపిస్తూ ఉంటాం. సో అలా ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. అదవుతుందా? అదే మనం నేర్చుకోబోతున్నాం. సో ఇప్పుడు ఇలా క్యాపిటల్ అంటే 2 టైప్స్లో అని చెప్పుకున్నాం మనం. సో క్యాపిటల్ని మనం 2 టైప్స్గా బైఫర్గేట్ చేస్తున్నాం. ఒకటి వచ్చేసరికి ఈక్విటీ షేర్ క్యాపిటల్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. చెప్పగలరా? ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎనీ డిఫరెన్సెస్? ఆర్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి? డిఫరెన్సెస్ అని చెప్పొచ్చు, లేదా ఆ రెండు మీనింగ్స్ అని చెప్పొచ్చు. ఓకే, ఇంకా ప్రిఫరెన్స్ డివిడెంట్ లాగా మనం డివిడెంట్ రూపంలో ఫస్ట్ విల్ గివ్ టు ద ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, ఆ తర్వాత ఇక బ్యాలెన్స్ అంతా ఏదైతే మిగిలిందో దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఇంకా ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ యాక్చువల్గా ఈక్విటీ షేర్ హోల్డర్స్ విల్ గెట్ ద ఓటింగ్ రైట్స్, బట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఏంటంటే ఓటింగ్ రైట్స్ ఉండవు. బట్ సమ్ కేసెస్ చిన్న ఓటింగ్ రైట్స్ ఇచ్చినా కానీ ఏంటంటే వాళ్ళకంటూ స్పెసిఫిక్గా ఏవైతే నీడ్ఫుల్ ఉన్నాయో, లైక్ వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ అవుతుందంటే మాత్రమే వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇస్తాం తప్ప నార్మల్గా అయితే ఓటింగ్ రైట్స్ ఉండవు. క్లియర్? ఇంకా ఏంటంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అసలు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి అంటే లైక్ మనకి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ కమ్ టు ద కంపెనీకి వచ్చి ఏమని చెప్తారంటే, సార్ వీ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ కంపెనీ, మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం, ఈ అమౌంట్తో మీరు బిజినెస్ చేసుకోండి, మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఈ అమౌంట్తో మీరు బిజినెస్ చేసుకోండి, మాకైతే అంటే మీకు మళ్ళీ ఆ అమౌంట్ మాకు రీపే చేయాల్సిన అవసరం లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఏదైనా రిటర్న్ వస్తే, ప్రాఫిట్ ఏదైనా వస్తే మాకు షేర్ చేయండి, అది కూడా మ్యాండేటరీ కాదు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ మీనింగ్ అదే. ఏంటంటే మీరు ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా కానీ కంపల్సరీగా షేర్ చేయాలి ఈక్విటీ షేర్ హోల్డర్స్, కానీ ఎక్కడా లేదు. దెర్ ఈస్ నో ఎనీ మ్యాండేటరీ. సో బట్ ఏదైనా రిటర్న్ వచ్చింది, ఈ అమౌంట్ యూస్ చేసి మీరు బిజినెస్ చేసి ప్రాఫిట్ సంపాదించారు కాబట్టి అందులో ఎంతో కొంత పర్సెంటేజ్ మాకు ఇవ్వండి. అదవుతుందా? ఎట్ ద టైమ్ ఆఫ్ కంపెనీ లిక్విడేట్ అయిపోయినా కానీ కంపల్సరీగా ఈక్విటీ షేర్ హోల్డర్స్ పే చేయాలంటే దెర్ ఈస్ నో ఎనీ కంపల్షన్. అదవుతుందా? కంపల్షన్ ఏం లేదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, కంపెనీ బిజినెస్ చేసుకోమని డబ్బులు ఇచ్చారు. అదవుతుందా? సో కంపెనీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే దే విల్ ఎక్స్పెక్ట్ సంథింగ్ రిటర్న్, కొంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు అంతే. సో కంపెనీస్ కూడా ఇస్తాయి కానీ బట్ ఎక్కడ కూడా ఆబ్లిగేషన్ అయితే లేదు. క్లియర్? ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటారా? సో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అనేది ఏంటంటే మనం జస్ట్ ఒక టైం పీరియడ్ కోసం ఇష్యూ చేస్తాం, అండ్ వీళ్ళకంటూ సపరేట్గా ఓటింగ్ రైట్స్ ఏమి ఇవ్వం మనం. సో బట్ కాకపోతే దే విల్ గెట్ ద ప్రిఫరెన్స్ ఓవర్ ద ఈక్విటీ షేర్స్. సో ఈక్విటీ షేర్స్ కంటే ముందు ప్రిఫరెన్స్ మనం లైక్ ఏంటంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ఇస్తాం ఇన్ ద పేమెంట్ ఆఫ్ డివిడెండ్స్. నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసాం, టోటల్గా మనం నెట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ నెట్ ప్రాఫిట్లోంచి ఫస్ట్ విల్ డిడక్ట్ ద ప్రిఫరెన్స్ డివిడెంట్. ఆ ప్రిఫరెన్స్ డివిడెంట్ డిడక్ట్ చేసిన తర్వాత ఇక రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దట్ విల్ బి నథింగ్ బట్ ఎర్నింగ్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇక రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా కూడా దట్ ఈస్ టు ద ఈక్విటీ షేర్ హోల్డర్స్. సింపుల్. అలాగే ఈ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఓటింగ్ రైట్స్ ఉన్నాయని చెప్పాం కదా, ఈ ఓటింగ్ రైట్స్ కూడా మనకి ఏంటంటే 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి ఆర్డినరీ షేర్స్ ఇష్యూ చేస్తాం మనం, ఒకటి ఏంటంటే ఆర్డినరీ షేర్స్ ఇష్యూ చేస్తాం, ఇంకొకటి
డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్తో కొన్ని షేర్స్ ఇష్యూ చేస్తాం. డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ అర్థమవుతుందా? ఏంటి సార్ ఆర్డినరీ షేర్స్ అంటే ఏంటి, డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్ షేర్స్ అంటే ఏంటండి అంటే ఆర్డినరీ షేర్స్ అంటే దే విల్ గెట్ నార్మల్ ఓటింగ్ పవర్. లైక్ ఏంటంటే ఆర్డినరీ షేర్స్ కనుక మనం ఇష్యూ చేసామంటే ఒక షేర్ ఏదైతే ఉందో ఒక షేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓట్. 1 షేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓట్. బట్ డిఫరెన్షియల్ ఓటింగ్ రేట్ షేర్స్లో ఎలా ఉంటుందండి అంటే 10 షేర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓట్. అంటే మీకు 1 ఓట్ రావాలి అంటే మీరు 10 షేర్స్ హోల్డ్ చేయాలి మినిమంలో మినిమం. అదేంటి సార్ అలా అలా ఎందుకు తీసుకుంటున్నారు షేర్ హోల్డర్స్? వై దే ఆర్ యాక్సెప్టింగ్ ద డిఫరెన్షియల్ ఓటింగ్ రేట్స్? డిఫరెన్షియల్ ఓటింగ్ రేట్స్ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ ఎలాగండి అంటే ఓటింగ్ పవర్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1000 షేర్స్ ఉన్నాయి. యూ హ్యావ్ 1000 షేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు తీసుకుందాం, రిలయన్స్ కంపెనీవే ఉన్నాయి 1000 షేర్స్. వెళ్ళారు రిలయన్స్ మెయిన్ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళారు. ముఖేష్ అంబానీ ఎక్కడైతే ఉంటారో అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి అక్కడ ఎంట్రీ దగ్గర ఉన్నారు, వాచ్మెన్స్ ఉన్నారు. సో వెళ్ళి నేను కలవాలి, లోపలికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి అన్నారు. లోపలికి వెళ్ళాలి అన్నారు. ఎవరు సార్ మీరు అంటే, ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ కంపెనీ, సో ఐ హోల్డ్ 1000 షేర్స్, సో నా దగ్గర 1000 షేర్స్ ఉన్నాయి, సో నేను లోపలికి వెళ్ళాలి అన్నారు. ఏం చేస్తారు వాచ్మెన్? పంపిస్తారా? అంతే కదా. జస్ట్ బికాస్ ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ హోల్డ్ ద షేర్స్ ఉన్నాయి, బట్ కాకపోతే ఏంటంటే దానివల్ల దెర్ ఈజ్ నో యూస్. లైక్ మీకు ఏంటంటే అండ్ యూ కెన్ నాట్ గో ఫర్ ఆ 1000 షేర్స్ కోసం మీరు ఓట్స్ కోసం ప్రతిసారి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఓటింగ్ కూడా ఎక్సెస్ చేయరు మీరు. అసలు మీకు ఓటింగే అవసరం లేదు. మీరు పర్చేస్ చేసే 1000 షేర్స్కి 100 షేర్స్కి మీకు ఓటింగే అవసరం లేదు. అలాంటప్పుడు కంపెనీస్ కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఓటింగ్ పవర్ అనేది ఏంటంటే బైఫర్గేట్ చేయడానికి, ఓటింగ్ పవర్ అనేది బైఫర్గేట్ చేయడానికి, సో మెజారిటీ ఓటింగ్ పవర్ వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవడానికి అలా ఏంటంటే దే విల్ ఇష్యూ ద డిఫరెన్షియల్ ఓటింగ్ రేట్స్. ఇలా ఇష్యూ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే అలా ఇప్పుడు ఏంటంటే ఇలా ఇలా తీసుకోవడానికి కూడా ఇన్వెస్టర్స్కి ఏంటంటే ఎవరైతే ఇలా తీసుకుంటున్నారో ఈ షేర్స్ని వాళ్ళకి ఏంటంటే మనం రిటర్న్ కొంచెం ఎక్కువ ఇస్తాం. డివిడెంట్ పే చేయాలి కదా. ఆ డివిడెంట్ ఏంటంటే కొంత ఎక్స్ట్రా పర్సంటేజ్ ఇస్తాం. అన్లైక్ ఆర్డినరీ షేర్స్కి ఏదైతే మనం రిటర్న్ ఇస్తామో దానికంటే కొంచెం ఎక్స్ట్రా డివిడెంట్ అనేది పే చేస్తాం. సో దట్స్ వై దానికి కాంపన్సేటెడ్గా వాళ్ళు ఏంటంటే ఓటింగ్ రేట్స్ అనేది డిక్రీస్ చేసుకుంటారు. అర్థమవుతుందా? సో ఇలాగ మనకి టోటల్గా 2 టైప్స్ ఉంటాయి. ఆర్డినరీ షేర్స్ ఉంటాయి, అలాగే ఏంటంటే డిఫరెన్షియల్ ఓటింగ్ రేట్ షేర్స్ ఉంటాయి. సో డిఫరెన్షియల్ ఓటింగ్ రేట్ షేర్స్ విల్ గెట్ ద ఓటింగ్ పవర్ 10 షేర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఓట్. అంటే ఒక ఓట్ ఎక్సెస్ చేయాలి అంటే కంపల్సరీగా 10 షేర్స్ ఉండాలి. అదే ఆర్డినరీ షేర్స్ అనుకోండి నార్మల్ ఒక షేర్కి 1 ఓట్ వచ్చేస్తుంది. క్లియరా? ఇంతవరకు క్లియరా? చూసుకోండి ఒకసారి. సోర్సెస్ ఆఫ్ ఫైనాన్సింగ్ ఏ కంపెనీ, అలాగే మనకి టోటల్గా 2 టైప్స్ ఆఫ్ క్యాపిటల్. ఇప్పుడు క్యాపిటల్ ఇష్యూ చేయొచ్చు, లోన్ ఇష్యూ చేయొచ్చు. లోన్ ఇష్యూ చేస్తే మనకి ఏంటంటే మనం ఇక్కడ సపరేట్గా మళ్ళీ అకౌంటింగ్ ట్రీట్మెంట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అకౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంటింగ్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ యూ ఆల్రెడీ లెర్న్ బేసిక్ థింగ్స్ ఇవన్నీ. నార్మల్గా డెబిట్ క్రెడిట్ మనకి ఎక్స్పెన్స్ పేమెంట్ ఎలా చేస్తాం, ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, అల్టిమేట్గా బ్యాంక్లో లోన్ అయిపోయింది, లోన్ అకౌంట్ అనేది క్లోజ్ చేస్తున్నాం. సో బేసిక్ ఎంట్రీస్ ఉంటాయి. అండ్ స్పెషల్గా మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం లేదు కంపెనీ అకౌంట్స్లో. బట్ కంపెనీ అకౌంట్స్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటండి అంటే క్యాపిటల్ ఇష్యూ చేస్తున్నారు వీళ్ళు. కంపెనీస్ లోన్తో పాటుగా క్యాపిటల్ కూడా ఇష్యూ చేస్తున్నారు ఫండ్స్ కోసం. సో అలా క్యాపిటల్ ఇష్యూ చేసినప్పుడు సో వాళ్ళు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేస్తే అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్స్ ఇష్యూ చేస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, డివిడెండ్ పే చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు లోన్ అనుకోండి, లోన్ తీసుకుంటారా, ఇంట్రెస్ట్ పే చేస్తారు. ఎంట్రీస్ మనకు తెలుసు, ఇంట్రెస్ట్ టు బ్యాంక్ రాసుకుంటాం. బట్ ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేస్తున్నారు. ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేస్తే ఎంట్రీస్ కొంత డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డిఫరెన్సెస్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది విల్ లెర్న్ ఇన్ దిస్ సబ్జెక్ట్. లైక్ ఫస్ట్ పార్ట్లో మనం ఇష్యూ ఆఫ్ షేర్స్లో టోటల్గా ఈ డిస్కషన్ ఉంటుంది. ఓకేనండి, క్లియర్? ఒక 1 మినిట్ జస్ట్ అలా చెక్ చేసుకోండి. ఎనీ డౌట్స్?
ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. చూడండి నెక్స్ట్ వన్ ఏంటండి అంటే, సో మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం కదా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ చెప్తున్నాం కదా. సో వాట్ ఈజ్ దిస్ షేర్ అండ్ షేర్ క్యాపిటల్? అసలు షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి? షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి? ఆఫ్ కోర్స్ దట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద షేర్ క్యాపిటల్. సో షేర్ క్యాపిటల్ అంటే నథింగ్ బట్ ఏంటండి అంటే, బై నేమ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ నో లైక్ షేర్ క్యాపిటల్ అంటే ఆ క్యాపిటల్ ఏదైతే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో కంపెనీలో, దట్ వాస్ షేర్డ్ బై సో మెనీ పీపుల్. లైక్ నంబర్ ఆఫ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకళ్ళే హోల్డ్ చేయట్లేదు. ఆ టోటల్ క్యాపిటల్ని చాలా మందికి మనం బైఫర్గేట్ చేస్తాం. చాలా మంది యొక్క షేర్ని బేస్ చేసుకొని ఆ క్యాపిటల్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. సో నథింగ్ బట్ స్మాల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంబైన్ చేస్తే విల్ గెట్ ద టోటల్ షేర్ క్యాపిటల్. అయితే ఈ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉంటుందో, ఈ షేర్ క్యాపిటల్లో మనకి డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్స్ ఉంటాయి. డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. లేయర్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. సో జాగ్రత్తగా ఉండండి. ఎవ్రీథింగ్ విల్ బి యూస్ఫుల్ ఇన్ యువర్ నెక్స్ట్ చాప్టర్స్. సో నెక్స్ట్ మీరు ఏదైతే 15 to 20 మార్క్స్ నేర్చుకోబోతున్నారో, ఆ నెక్స్ట్ 15 to 20 మార్క్స్ ఏంటంటే ఇవన్నీ కంపల్సరీ ప్రతి క్వశ్చన్లో ఉంటాయి. బట్ ఆ ప్రతి క్వశ్చన్లో ఈ డీటెయిల్స్ ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు ఏంటంటే జస్ట్ బేసిక్స్ ఏంటంటే క్లియర్గా అంటే ఈ ఈ అంటే ఇప్పుడు ఏదైతే లేయర్స్ చెప్తున్నానో అది డైరెక్ట్గా ఎగ్జామ్లో అడగరు. బట్ కాకపోతే ఒక క్వశ్చన్లో ఆ ప్రతి చోట కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీకు ఏంటంటే ఒక ప్రాపర్ క్లారిటీ ఉండాలి ఒక క్వశ్చన్ చదువుతున్నప్పుడు మనం. సో ఓకే, ఈ క్యాపిటల్ షేర్ క్యాపిటల్ అంటే ఇది, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఇది, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే ఇది. సో ఆ డిఫరెన్సెస్ మీకు అర్థం కావాలి. సో ఒక షేర్ క్యాపిటల్ అంటే మనకి చాలా లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ లేయర్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్లో ఫస్ట్ వన్ ఈజ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి అంటే, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి అంటే నథింగ్ బట్ ఇట్ విల్ బి, మనం ఎంఓఏ ఏఓఏ ప్రిపేర్ చేస్తాం. కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యేటప్పుడు ఎంఓఏ ఏఓఏ ప్రిపేర్ చేస్తాం కదా. ఆ ఎంఓఏ ఏఓఏలో ద మ్యాక్సిమం షేర్ క్యాపిటల్, మ్యాక్సిమం క్యాపిటల్ దట్ కెన్ బి ఇష్యూడ్ టు ద పబ్లిక్. అంటే టోటల్ కంపెనీ లైఫ్ టైం మొత్తం కూడా, ఆ కంపెనీ ఎన్ని షేర్స్ ఇష్యూ చేయొచ్చు, దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. అంటే ఇక అంతకంటే ఎక్సిడ్ అయ్యి మనం షేర్స్ ఇష్యూ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ మనం ఏంటంటే ఎంఓఏలు ఎంత రికార్డ్ చేసామంటే 100 lakhs షేర్స్ అని ఇష్యూ చేసాం. 100 lakhs ఇష్యూ చేసాం, 100 lakhs అని రాసాము. సో మనం నెక్స్ట్ ఇష్యూకి వెళ్ళాం. నెక్స్ట్ ఏంటంటే ఒక నెక్స్ట్ ఇయర్ మనం 70 lakhs షేర్స్ ఇష్యూ చేసాం. ఇక మ్యాక్సిమం కంపెనీకి ఇష్యూ 30 lakhs. 30 lakhs కంటే ఇంకొక షేర్ కూడా ఇష్యూ చేయకూడదు. సో అది ఎలా సార్? మరి ఇక నెక్స్ట్ ఇయర్స్లో మళ్ళీ ఏదైనా కంపెనీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయింది లేదా ఫండ్స్ అవసరం ఉంది కావాలి అంటే యూ కెన్ డూ ఇట్, బట్ ఆల్టర్ ద ఎంఓఏ అండ్ ఏఓఏ. ఎంఓఏని ఆల్టర్ చేసేయండి. సో దాన్ని చేంజ్ చేయండి. దాంట్లో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేయండి. సో దానికి మళ్ళీ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేయాలంటే యూ నీడ్ టు టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ద మెంబర్స్ దగ్గర నుంచి అప్రూవల్ తీసేసుకొని సో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు కావాలంటే. బట్ కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఎంఓఏలో మెన్షన్ చేశారో దానికంటే 1 షేర్ కూడా మనం ఎక్సిడ్గా బయట పబ్లిక్కి ఇష్యూ చేయకూడదు. ఓకేనా? సో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ టోటల్ లైఫ్ టైం, కంపెనీ యొక్క లైఫ్ టైంలో టోటల్గా ఎన్ని షేర్స్ ఇష్యూ చేయగలరు, హౌ మెనీ షేర్స్ దే వాంట్ టు ఇష్యూ టు ద పబ్లిక్, దట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్. అర్థమవుతుందా? దాన్ని మనం ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటాం. క్లియర్? సింపుల్. ఆ తర్వాత ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి అంటే, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి అంటే నథింగ్ బట్ హౌ మెనీ షేర్స్ కంపెనీ ఆఫర్డ్ టు ద పబ్లిక్.
పబ్లిక్కి మనం ఎన్ని షేర్స్ ఆఫర్ చేసాం, అర్థమవుతుందా? పబ్లిక్ మనం ఆఫర్ చేస్తాం. సో మేము టోటల్గా ఏంటంటే 10 lakh షేర్స్ వీఆర్ గోయింగ్ టు ఇష్యూ టు ద పబ్లిక్. 10 lakh షేర్స్ మేము ఆఫర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఎవరికైతే కావాలో వాళ్ళందరూ వచ్చి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే దిస్ ఈజ్ ద ఆఫర్. మనం ఆఫర్ ఇస్తున్నాం. సో మనం ఎన్ని షేర్స్ ఆఫర్ ఇస్తామో దాన్ని మనం ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటాం. అర్థమవుతుందా? ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే మనం పబ్లిక్ షేర్స్ ఇచ్చేసినట్లు కాదు. దట్ ఈస్ జస్ట్ మనం ఆఫర్ ఇస్తున్నాం. సో అందులో వాళ్ళకి ఎన్ని షేర్స్ కావాలంటే వాళ్ళు అన్ని షేర్స్ సబ్స్క్రైబ్ చేస్తారు. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ వచ్చేసరికి సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. వాట్ ఈజ్ మీన్ బై సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్? సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి అంటే మనం ఆల్రెడీ ఇష్యూ చేసామా షేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎన్ని ఇష్యూ చేసామండి అంటే ఒక 10 lakh షేర్స్ ఇష్యూ చేసాం. అందులో 9 lakh షేర్స్కి ఇన్వెస్టర్స్ ఏంటంటే అప్లికేషన్స్ ఇచ్చి 9 lakh షేర్స్ వాళ్ళు పర్చేజ్ చేశారు. అర్థమవుతుందా? సో అలా ఏదైతే ఎన్ని షేర్స్ అయితే వాళ్ళు పర్చేజ్ చేశారో దాన్నే మనం సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటాం. అర్థమవుతుందా? మనం ఆఫర్ చేసింది ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, వాళ్ళు యాక్సెప్ట్ చేసి మనకి వాళ్ళు పర్చేజ్ చేసింది నథింగ్ బట్ సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. అర్థమవుతుందా? నెక్స్ట్ వన్ కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఇప్పుడు షేర్స్ ఇష్యూ చేశారా, 10 lakh షేర్స్ ఇష్యూ చేశారనుకోండి. కంపెనీస్ ఏంటంటే ఒకేసారి మొత్తం అమౌంట్ కలెక్ట్ చేసుకో. నార్మల్గా కంపెనీస్ ఏంటంటే మొత్తం అమౌంట్ కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కంపెనీకి లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంత నీడ్ లేదు ప్రజెంట్. సో ఫస్ట్ కొంత పార్ట్ కలెక్ట్ చేసుకుంటారు. ఆ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైతే అవసరం వస్తుందో మళ్ళీ ఆ టైంలో మిగతా పార్ట్ కలెక్ట్ చేసుకుంటారు. అర్థమవుతుందా? అంటే మీనింగ్ ఏంటండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కొక్క షేర్ ప్రైస్ వచ్చేసరికి 2000కి ఉంది. షేర్ ప్రైస్ 2000కి మనం ఇష్యూ కూడా చేస్తాం. అయితే ఆ 2000కి ఇష్యూ చేసినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళకి షేర్స్ మనం అలాట్ చేసినప్పుడు ఏంటంటే సో మనకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ మనం అంటే 2000లో 1000 రూపీస్ కలెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఇంకో 1000 కావాలంటే ఎప్పుడైతే కంపెనీకి అవసరమో అప్పుడు మళ్ళీ కలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అలా ఎప్పుడైతే నెక్స్ట్ టైం ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు ఏంటంటే షేర్ హోల్డర్స్ కాల్ చేస్తారు. షేర్ హోల్డర్స్ సో మీకు మీరు ఇంకొక 1000 రూపీస్ ఇవ్వాలి కదా, సో ఈ డేట్కి ఇచ్చేసేయండి మాకు అవసరం ఉంది. అలా ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో దాన్ని మనం కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటాం. అర్థమవుతుందా? సో అలా కంపెనీస్ ఏంటంటే టోటల్ ఏదైతే షేర్ ప్రైస్ ఉందో ఆ షేర్ ప్రైస్ని ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్ అలా మల్టిపుల్ లెవెల్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 2000 ఒకేసారి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 500 ఒకసారి కలెక్ట్ చేసుకున్నారు, 500 ఇంకోసారి, ఇంకో 200, ఇంకో 100, ఇంకో 2000, ఇంకో 200 అలా మల్టిపుల్ లెవెల్స్లో కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. సో అలా ప్రతిసారి చేసినప్పుడు కూడా ఫస్ట్ టైం చేసాం అనుకోండి అలాగా దాన్ని ఫస్ట్ కాల్ అంటాం. సెకండ్ టైం మళ్ళీ ఇంకొక కాల్ చేసాం, సెకండ్ కాల్, ఇంకోసారి చేస్తాం థర్డ్ కాల్, ఇంకోసారి చేస్తాం ఫోర్త్ కాల్. అలా ఎన్ని కాల్స్ చేస్తే అన్ని కాల్స్, లాస్ట్ కాల్ ఏదైతే ఉందో ఇంకో బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫైనల్ కాల్ అంటాం. ఓకేనా? సో నార్మల్గా అయితే మనకి ఎట్ ప్రజెంట్ ఇలా జరగట్లేదు. సో కంపెనీస్ ఇప్పుడు ఐపీఓ ఇష్యూ చేస్తున్నారా, ఐపీఓస్. సో టోటల్ షేర్ ప్రైస్ ఒకేసారి పే చేయాలి మనం. అల్టిమేట్గా షేర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ టోటల్ షేర్ ప్రైస్ ఒకేసారి పే చేసేస్తాం. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. బట్ కాకపోతే ఏంటంటే కంపెనీ కెన్ ఇష్యూ ద కాల్డ్ అప్ క్యాపిటల్. కాల్డ్ అప్ అంటే ఎప్పుడు పార్ట్స్లో కూడా ఏంటంటే షేర్ క్యాపిటల్ని వాళ్ళు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు. సో అలా మనం ఎన్నిసార్లు అయితే కాల్ చేస్తామో ప్రతిసారి అలా కాల్ చేసిన క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని మనం కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటాం. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ వన్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి అంటే సో మనం ఇప్పుడు కాల్ చేసామా, షేర్ హోల్డర్స్ కాల్ చేసాం. షేర్ హోల్డర్స్ కొంత అమౌంట్ తీసుకురండి, 1000 రూపీస్ తీసుకురండి అని చెప్పాం. ఆ 1000 రూపీస్లో మనం అడిగాము, కాల్ చేసాం. ఆ 1000 రూపీస్లో వాళ్ళు ఎంత పే చేశారు, వాళ్ళు ఎంతో కొంత పే చేసి ఉంటారా, ఆ పే చేసిన దాన్ని మనం పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటాం. అర్థమవుతుందా? సో
దిస్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ విల్ ఓన్లీ బీ రికార్డెడ్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో మనం రికార్డ్ చేసేది పేడ్ అప్ షేర్ క్యాపిటలే. అర్థమవుతుందా? రిమైనింగ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్, క్యాల్డ్ అప్ ఇవన్నీ కూడా ఏంటంటే నోట్స్ అకౌంట్లో చూపిస్తాం. బట్ మెయిన్ బ్యాలెన్స్ షీట్లో చూపించేది మనం పేడ్ అప్ షేర్ క్యాపిటల్. అంటే మనం ఎంత రిసీవ్ చేసుకున్నాం, అల్టిమేట్గా మనకి ఎంత పే చేశారు, మనకి ఎంత రిసీవ్ చేసుకున్నాం, ఆ వాల్యూ అనేది మనం బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కాల్ చేసిందేమో, కాల్ అప్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ అడిగాం. ఒక షేర్ హోల్డర్కి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఈచ్ షేర్ హోల్డర్స్ దగ్గర 1000 రూపీస్ అడిగాం. అయితే అందులో ఒక షేర్ హోల్డర్ ఏం చేశారంటే హీ పెయిడ్ ఓన్లీ 500 రూపీసే పే చేశారు. ఇంకో 500 పే చేయలేదు. అదవుతుందా? ఇంకో 500 పే చేయలేదు. లేదు 300 పే చేశారు, 700 పే చేయలేదు. 300 పే చేశారు, 700 పే చేయలేదు. 700 డిడెంట్ పెయిడ్. ఇలా ఏదైతే పే చేయలేదో, ఇలా ఏదైతే మనకి ఇంకా షేర్ క్యాపిటల్ మనం అడిగాము కానీ పే చేయలేదు వాళ్ళు, ఇంకా అలా పే చేయని వాల్యూ ఏదైతే ఉందో దాన్నే మనం కాల్స్ ఇన్ అరియర్స్ అంటాం. కాల్స్ ఇన్ అరియర్స్ అంటే మనం కాల్ చేసాం కానీ ఇంకా అరియర్లో ఉంది అది. మనం కాల్ చేసాం బట్ దే డిడెంట్ పెయిడ్, వాళ్ళు ఇంకా పే చేయలేదు. సో దట్స్ వై ఇట్ వాస్ ట్రాన్స్ఫరింగ్ టు ద కాల్స్ ఇన్ అరియర్స్ అకౌంట్. సో ఇప్పుడు మనం పేడ్ అప్ షేర్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే, అల్టిమేట్గా పేడ్ అప్ షేర్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయాలంటే వీ కెన్ యూస్ ద ఫార్ములా లైక్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ మైనస్ కాల్స్ ఇన్ అరియర్స్. కరెక్టా అండి? పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ మైనస్ కాల్స్ ఇన్ అరియర్స్. కరెక్టా కదా? సింపులా? చూడండి, పేడ్ అప్ షేర్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయాలి. పేడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే మనం ఎంత కాల్ చేసాం, మనం 1000 రూపీస్ కాల్ చేసాం. ఇంకా మన దగ్గర పెండింగ్లో ఎంత ఉంది అంటే ఎంత రాలేదు, 700 రాలేదు. సో అంటే అల్టిమేట్గా పే చేసింది ఎంత ఉంది, 300 పే చేశారు. సో దట్ విల్ బి అవర్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్. అదవుతుందా? సో బ్యాలెన్స్ షీట్లో 300 చూపిస్తాం బికాజ్ మనం అంతే కదా రిసీవ్ చేసుకుంది. సో అదే క్యాపిటల్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. సో రిమైనింగ్ అంతా కాల్స్ ఇన్ ఏరియర్స్. క్లియర్? ఇంతవరకు క్లియరా? టోటల్గా మనకి 5 లేయర్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. ఫస్ట్ వన్ ఈజ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి చెప్పండి, ఏదో కీవర్డ్ చెప్పండి. కంపెనీ. సో మ్యాక్సిమంలో ఎన్ని షేర్స్ ఇష్యూ చేయగలరు. సో టోటల్ కంపెనీ లైఫ్ టైంలో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్లో ఏదైతే మెన్షన్ చేశారో అంతకంటే 1 షేర్ కూడా ఎక్సెస్ అనేది ఇష్యూ చేయకూడదు. సో ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే ఆఫర్ చేశారు అంటే ఇష్యూ కూడా కాదు, జస్ట్ లైక్ ఏంటంటే ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే పబ్లిక్కి ఎన్ని షేర్స్ మనం ఆఫర్ చేసాం. సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటే లైక్ ఎంతమంది అంటే మనం ఏదైతే ఆఫర్ చేసామో ఆఫర్ చేసిన వాటిలో ఎన్ని షేర్స్ పబ్లిక్ సబ్స్క్రైబ్ చేశారు. ఓకేనా? ఆ తర్వాత కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే మనం కాల్ చేస్తున్నాం. సో ఇంత అమౌంట్ ఇవ్వండి అని కాల్ చేస్తున్నాం కదా, ఆ అమౌంట్ అంతా కూడా కంబైన్ చేసేస్తే మనకి ఏదైతే క్యాపిటల్ వస్తుందో దాన్ని మనం కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటాం. పేడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే ఎంత పే చేశారు. సో అల్టిమేట్గా మనం అడిగిన దాంట్లో ఎంత పే చేశారో దాన్ని మనం పేడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటాం. ఒకటి చూడండి, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అనేది కెన్ నాట్ బి గ్రేటర్ దెన్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. కరెక్టా కదా? ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ కెన్ నాట్ బి గ్రేటర్ దెన్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ బికాస్ మనం ఆఫర్ చేసేది ఎంఓఏలో ఏదైతే ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఉందో అంతకంటే ఎక్కువగా ఇష్యూ చేయకూడదు, అంతకంటే ఎక్కువగా ఆఫర్ చేయకూడదు. సింపుల్. ఆ తర్వాత సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ కెన్ నాట్ బి మోర్ దెన్ ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. అంటే మనం ఆఫర్ చేస్తుందేమో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆఫర్ చేస్తుంది 10 lakh షేర్స్, మనం సబ్స్క్రైబ్ చేస్తుంది 20 lakh షేర్స్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు. పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అవ్వదు కదా. సో దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. ఇంకొకటి సబ్స్క్రైబ్డ్ కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ కెన్ నాట్ బి మోర్ దెన్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్. పబ్లిక్ సబ్స్క్రైబ్ చేస్తుంది 10 lakh షేర్స్ అయితే మనం కాల్ చేస్తుంది 15 lakh షేర్స్ అడుగుతున్నాం. ఎలా పే చేస్తారండి? పే చేయరు కదా. దట్ ఈస్ ఆల్సో నాట్ పాసిబుల్. సేమ్ అదే పేడ్ అప్ షేర్ క్యాపిటల్. పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆల్సో కెన్ నాట్ బి మోర్ దెన్ ద కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. మనం అడుగుతుంది 1000 రూపీస్, వాళ్ళు 1000 రూపీస్ పే చేస్తారు, అంతేగాని 2000 3000 పే చేయకూడదు. ఓకేనా?
దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్. ఓకేనండి. ఒక ఎగ్జాంపుల్, చూడండి, our first chapter was issue of shares. సో ఇష్యూ ఆఫ్ షేర్స్లో చూడండి, డివిజన్ ఆఫ్ షేర్ క్యాపిటల్. సో టోటల్గా క్యాపిటల్ని ఎన్ని టైప్స్లో డివైడ్ చేసామని మనం, నామినల్ ఆర్ ఆథరైజ్ షేర్ క్యాపిటల్, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్, కాల్డ్ అప్ అండ్ పేడ్ అప్. వీటిని మనం లేయర్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అని చెప్తాం. సో ఆథరైజ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటండి, ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ విత్ విచ్ కంపెనీ ఈజ్ ఇంటెండెడ్ టు బి రిజిస్టర్డ్. సో మ్యాక్సిమం ఎంతో వాళ్ళు రిజిస్టర్ అంటే ఎంఓఏ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు సో ఎంత క్యాపిటల్ మెన్షన్ చేశారు, సో అంతకంటే ఇంక ఎక్సెడ్ అవ్వకూడదు. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ పార్ట్ ఆఫ్ ది ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ విచ్ ఈజ్ ఆఫర్ టు ద పబ్లిక్ ఫర్ సబ్స్క్రిప్షన్. సో మనం ఎంత ఆఫర్ చేసాం పబ్లిక్కి, సబ్స్క్రైబ్డ్ పార్ట్ ఆఫ్ ద ఇష్యూడ్ క్యాపిటల్ ఫర్ విచ్ అప్లికేషన్స్ ఆర్ రిసీవ్డ్ ఫ్రమ్ పబ్లిక్. సో పబ్లిక్ దగ్గర నుంచి ఎంత ఎంత అమౌంట్ కోసం వాళ్ళకి అప్లికేషన్స్ వచ్చాయి, దాన్ని మనం సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటాం. కాల్డ్ అప్ క్యాపిటల్ ద అమౌంట్ ఆన్ షేర్స్ విచ్ ఈజ్ యాక్చువల్లీ డిమాండెడ్ బై ద కంపెనీ. సో మనం ఎంత అడుగుతున్నాం, డిమాండ్ చేస్తాం, సో ఇంత అమౌంట్ పే చేయని అడుగుతాం కదా, అది ఎంత అమౌంట్ అదంతా కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అవుతుంది. సో పేడ్ అప్ క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ ది కాల్డ్ అప్ క్యాపిటల్ అండ్ విచ్ ఈజ్ యాక్చువల్లీ పేడ్. సో యాక్చువల్గా ఏదైతే పే చేసామో దాన్ని మనం పేడ్ అప్ షేర్ క్యాపిటల్ అంటాం. చూడండి, అమౌంట్ విచ్ ఈజ్ స్టిల్ టు బి పేడ్ ఈజ్ నోన్ యాజ్ కాల్స్ ఇన్ అరియర్స్. అంటే అమౌంట్ అడిగాం కానీ ఇంకా పే చేయలేదు, దట్ విల్ బి ఇన్ ద అరియర్స్లోనే ఉంటుంది, దాన్ని మనం కాల్స్ ఇన్ అరియర్స్ అంటాం. ఒకసారి ఇది చూడండి కాన్సెప్ట్. రిలయన్స్ లిమిటెడ్ ఇష్యూడ్ 11,000 shares of 100 rupees each. Public subscribed 1,000 shares, 10,000 shares of a company. The company calls up 50 rupees per share but receives the payment from 9,000 subscribers. Calculate issued capital. సో టోటల్గా మనకి లేయర్స్ ఏవైతే చెప్పానో ఆ లేయర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేయాలండి. ఇంతవరకు చూడండి. సో చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఏమైనా ఉందా మనకి ఇక్కడ? ఆథరైజ్ షేర్ క్యాపిటల్ లేదు, సో డైరెక్ట్గా ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఇచ్చారు. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ ఎంత అండి? 11,000 into 100 ఎంత వస్తుంది? 11 lakhs. 11 lakhs ఈజ్ ద ఇష్యూడ్ షేర్ క్యాపిటల్. ఆ ఇష్యూ చేసిన దానిలో పబ్లిక్ ఎంత సబ్స్క్రైబ్ చేశారు? సో సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ ఎంత? 10 lakhs ఈజ్ సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. బికాస్ 10,000 షేర్ సబ్స్క్రైబ్ చేశారు, 10,000 ఇంటూ ఫేస్ వాల్యూ 100 rupees అని చెప్పాం కాబట్టి 10 lakhs ఈజ్ ద సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్. నెక్స్ట్ కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత అడిగా మనం అంటే చెప్పండి. కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వాల్యూ చెప్పండి? 5 lakhs 9,000 అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ మనకి ఏంటంటే ఇది కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ అంటే మనం ఎంత అడుగుతున్నాం. మనం టోటల్గా 10,000 షేర్స్ సబ్స్క్రైబ్ చేశారు కదా, ఆ 10,000 షేర్ హోల్డర్స్కి మనం ఏమని చెప్తాం అంటే 10,000 షేర్స్ కదా, ఈచ్ షేర్కి 50 rupees పే చేయండి. దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్. సో నథింగ్ బట్ 10,000 into 50 అంటే 5 lakhs ఇస్ ద కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్. సో మనం 5 lakhs కావాలి అని అడిగాం, వాళ్ళు ఎంత పే చేశారండి? పేడ్ షేర్ క్యాపిటల్ ఎంత అంటే ఓన్లీ 10,000 షేర్స్ అడిగాం మనం, బట్ 10,000 షేర్స్కి 50 అడిగాం, బట్ కాకపోతే అందులో ఒక 1,000 షేర్స్ అసలు పేమెంటే చేయలేదు, 1 rupee కూడా పే చేయలేదు. అంటే ఓన్లీ మనకి టోటల్గా 50 rupees పే చేసింది 9,000 షేర్స్. సో 9,000 into 50 అంటే 4 lakhs. 50,000 ఈజ్ అవర్ పేడ్ అప్ షేర్ క్యాపిటల్. సో అల్టిమేట్గా మనకి పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత అండి అంటే 9,50,000 వస్తుంది. సారీ 4,50,000. క్లియర్? సో కాల్సిన ఏరియాస్లో ఇంకా ఎంత ఉంది? 1,000 షేర్స్ ఇంకా పే చేయలేదు.
ఆ 1000 షేర్స్ ఇంటూ 50 అంటే 50,000 వాజ్ ఇన్ కాల్స్ అండ్ ఏరియర్స్. సో మనం పేడప్ షేర్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయాలంటే కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ 5 lakhs మైనస్ కాల్స్ అండ్ ఏరియర్స్ 50,000 చేసామంటే విల్ గెట్ ద పేడప్ షేర్ క్యాపిటల్ 4,50,000. ఓకేనండి, సింపుల్, క్లియర్? ఎస్. సో దట్స్ ఇట్. ఇంకా రిమైనింగ్ 50 రూపీస్ ఎప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ అడుగుతారు వాళ్ళు. ఫస్ట్ కాల్ వీళ్ళు వచ్చేసరికి 50 రూపీస్ అడిగారు కదా, ఇంకొక సెకండ్ అండ్ ఫైనల్ కాల్లో కావాలంటే 50 రూపీస్ అడగచ్చు, బికాస్ బ్యాలెన్స్ ఇంకా 50 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి. దట్స్ ఇట్ అండి రిగార్డింగ్ ద క్యాపిటల్స్. సో యూ మస్ట్ టు నో అబౌట్ ఎవ్రీథింగ్. సో ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, కాల్డ్ అప్ క్యాపిటల్, పేడప్ క్యాపిటల్. సో ఈ 5 కూడా మీరు క్లియర్గా ఉండాలి, బికాజ్ ఎగ్జామ్లో డైరెక్ట్గా చెప్పేస్తారు అది ఇష్యూడ్ షేర్ క్యాపిటలా, సబ్స్క్రైబ్డ్ క్యాపిటలా, లేకపోతే పేడప్ క్యాపిటల్ అని డైరెక్ట్గా ఇచ్చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని వీ నీడ్ టు క్యాలిక్యులేట్. సో అది ఏ స్టేజ్లో ఉంది, సో వాళ్ళు ఏంటి ఆల్రెడీ తీసుకున్నారా, అడుగుతున్నారా, లేకపోతే రిసీవ్ చేసుకున్నారా అనేది మనం తెలియాలంటే సో యూ నీడ్ టు నో ద టర్మ్స్. ఓకే, క్లియర్ ఇంతవరకు? ఎనీ డౌట్స్? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపటి క్లాస్లో మనం జర్నల్ ఎంట్రీస్ నేర్చుకుందాం. సో ఇలా ఏదైతే షేర్స్ ఇష్యూ చేసినప్పుడు ఎంట్రీస్ ఏంటి, సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, కాల్డ్ అప్ చేసినప్పుడు ఎంట్రీస్ ఏంటి, పేడప్ చేసినప్పుడు ఎంట్రీస్ ఏంటి, సో ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్కి ఎంట్రీస్ పాస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ క్లోజ్ ఫర్ నౌ. ఓకేనండి, థ్యాంక్స్ ఎవ్రీవన్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్. థ్యాంక్స్. Recording stopped.